గత టీడీపీ ప్రభుత్వంలో పాలన ఎట్లా ఉండేది, ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉంది, మీ స్పందన ఏంటి? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ బాగాలేదండి. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు బళ్ళకి లైసెన్స్ ఉన్నా, సీబుక్ ఉన్నా, ఏదైనా ఇతర లోపాలు ఉన్నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు పట్టించుకోకూడదు. మామూలుగా ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు వాడు ఏమైనా చేసింది నిర్బంధించినా, ఒకవేళ గంట వెయిటింగ్ చేయించినా పర్వాలేదు. కానీ ఈ మధ్యకాలంలో అక్కడక్కడ చూస్తున్నాను, ఈ ట్రాఫిక్ పోలీసులు ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వం గురించే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు లేదు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు లేదు, ఎప్పుడు ఇలాంటి ఏమీ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాలన వచ్చాక ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు కూడా నిర్బంధించేసి చాలా అసభ్యంగా రోడ్డు మీద నిలబెడేస్తున్నారు. అదొకటి చాలా వరస్ట్గా ఫీల్ అవుతున్నారు జనాలు. దాని గురించి జగన్ గారు స్పందించి ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళని ఆప్చేసి మిగతా వాళ్ళని నిర్బంధించి చేసినా పర్వాలేదు. దానికోసం నేను చాలా చోట్ల ఆలకించిన దాని మీద నేను మానవత్వంగా స్పందించి ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. అయితే 2-3 సార్లు టీవీ వాళ్ళకి చెప్దాం అని అనిపించింది నాకు. ఫ్యామిలీని ఇలా ఇబ్బంది పెట్టడం అది పద్ధతి కాదని. ఏదో అవసరం నిమిత్తం వెళ్ళిపోతారు. లేడీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం అది జాగ్రత్తగా చూసుకోమని చెప్పి దయచేసి జగన్ గారికి ఇదొక హెచ్చరిక కింద చెప్పడం జరుగుతుంది. తర్వాత మిగతాది మహిళలకి మాత్రం చేయూత పథకాలని, సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి. వాళ్ళు పెట్టినవి స్పందించినవి బాగానే ఉన్నాయి. కానీ అది వాళ్ళు దానికి వినియోగించుకుంటున్నారా లేదా అన్నది చూసుకోవట్లేదు. వేరే ఇతరులకి ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇప్పుడు అమ్మఒడి అని ఎడుతున్నారండి. పిల్లల భవిష్యత్తు గురించి ఏం పెట్టుకోవట్లేదు వాళ్ళు. అవి ఇచ్చిన డబ్బులు వస్తువులు కొనుక్కోవడం, అవి కొనుక్కోవడం చేసుకుంటున్నారు. కానీ పిల్లల గురించి మాత్రం మామూలుగానే ఉంటుంది. అదొకటి. తర్వాత ఈ రైసు ఇవ్వటం పెట్టారు కదండి, కొన్ని ఇదుల్లోనే పెట్టి ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ స్టోర్ దగ్గర నిలబడినట్టుగానే ఉంది. అదొకటి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారండి. అవి 2-3 చోట్ల కూడా నేను ఆలకించి ఇప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది. అదొకటి కూడా ఎలాగా ఇంటింటికి ఇస్తానని పెట్టి ఇచ్చారు కనుక ఆ ఇంటింటికి ఇచ్చేలాగా చేయమని అదొకటి కోరుతున్నాను. అదొకటి. పెట్రోల్ డీజిల్ విపరీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాయి కదా సార్, దాని మీద అది మన రాష్ట్రానికి కాదు కదా. కానీ ఈ మామూలుగా ఈ పెట్రోల్ ధరలు కూడా అధికంగా పెరిగిపోయి దానివల్ల కూడా ప్రజలు చాలా అసభ్యంగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వాలను తిట్టుకుంటున్నారు కూడా. ఇంత దారుణమైన రేట్లు ఎప్పుడు పెరగలేదు. ఈ జగన్ గారి పాలనలోకి వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ పెరగడం, ఈ పోలీస్ కార్యక్రమాలు జరగడం, ఇది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇది కూడా కొంచెం మనసు పెట్టి దీన్ని కూడా ఒక విధానానికి పెట్టడం మంచిదని నేను అనుకుంటున్నాను. నిత్యావసర వస్తువుల్లో విపరీతంగా ఆయిల్ కానీ, తర్వాత పప్పులు, మామూలుగా ఇంకా ఆయిల్ అని, పప్పులని ఎవరికి సామాన్యుడికి అందుబాటులో లేని ధరలన్నీ సృష్టించేశారు. ఇప్పుడు ఆయిల్ 80, 90, 110 రూపాయలు దాటిపోయి అప్పుడు అమ్మలేదు. ఇప్పుడు ఏదో రిఫండ్ ఆయిల్, మామూలు ఆయిల్ కూడా 160, 170 కూడా అమ్మడం ఇదైంది. దాని గురించి కొంచెం హాట్ తగ్గించాలని. పప్పులు తినబడే అవసరములు అన్నీ కూడా, సబ్బులని, ఏదన్నా పేస్టులు అయినా సరే అతి దారుణమైన రేట్లు పెరిగినాయి కనుక అదొకటి చూడమని చదువుతున్నాం. ప్రజలకి అంటే మామూలుగా అందరూ కూడా సామాన్య ప్రజలే కానీ ఎవరు ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు ఏం కాదు. ఒకవేళ ఇదైనా కానీ కొనుక్కోవడానికి ఇదేం పెద్ద లెక్కలేదు అనుకోవడానికి ఏం లేదు. సామాన్యుని బడ్జెట్ మాత్రం ఈ తినబడి సామాన్లు అయితే తగ్గించాలని. వైఎస్ రాజశేఖర్ గారి పాలన ఎట్లా ఉండేది, ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉంది? వైఎస్ రాజశేఖర్ గారి పాలన ప్రజలకు ఎవరికి ఇబ్బంది పెట్టేలా చేయలేదు. ఆయన ట్యాట్ల మీద కానీ, ఇలాగ ఇన్కమ్ ట్యాక్స్ల మీద కానీ, హౌస్ పనుల మీద కానీ, కరెంటు బిల్లుల మీద కానీ ప్రజలకి ఇబ్బందికరమైన పాలన ఏమీ చేయలేదు. ప్రజలకు అనుకూలమైన పాలన చేశారు. 108 పెట్టిన మహానుభావుడు ఆయన వల్లే ఇప్పుడు జనాలు చాలామంది ప్రాణాలు కాపాడుకుంటున్నారు. చాలా కూడా దాని గురించి ఎవరు మర్చిపోలేని బడ్జెట్ అది. 108 సౌకర్యం మాత్రం చాలా గొప్ప పని చేశారు. ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాలకు కూడా ఇప్పుడు ఆ 108 వాళ్ళు ఎంతోమంది ఉపయోగపడి, లబ్ధి పొంది, సంతోషపడి, ఆనందపడిన వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగిడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈనాటికి కూడా, ఇప్పటికి కూడా. అదొకటి కొంచెం జాగ్రత్తగా మంచి పనులు చేశారు. ఆయన ఏది కూడా ప్రజలకి
అసౌకర్యం పనులు ఏమీ చేయలేదు. ట్రాఫిక్లని ఏదైనా ఇంటి పనులన్నీ కరెంటు బిల్లులని ఎప్పుడు వాటి మీద ఇప్పుడు తినుబడి సామాన్ల మీద ప్రజలకు ఇబ్బందిగా ఏమీ చేయలేదు. ఈ జగన్ గారి పాలనలోనే ఎప్పుడు చూడని రేట్లు ఇంతలో అన్నీ చూస్తున్నాం. అది ఒకటే కొంచెం స్పందించాలని చెప్తున్నాం. ఈ పీజీ రిమెంట్మెంట్ అన్నది ఇంకా ఏమండి, మరి ఈ కరోనా వల్ల జనాలు చాలా ఇబ్బంది పడిపోయి ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. స్కూల్కి పంపాలన్న ఇది లేదు. ఏదో ఆన్లైన్ క్లాసులు అంటున్నారు, వాటి మీద ఏదో డిపెండ్ అయ్యి పిల్లలు చదువుతున్నారు తప్ప ఈ పీజీ రిమెంట్మెంట్లు కూడా కరెక్ట్ అయిన టైంకి ఇస్తున్నారా లేదా అన్నది మరి కాలేజీల పరంగా తెలియాలంటే అది నా వరకు అయితే తెలియదండి. ఉన్న వాటి గురించి అయితే మరి ఇంకా ప్రభుత్వమే చూసుకోవాలి. ఉన్న విషయాలు నాకు తెలియదు. మొన్న ఈ మధ్యకాలంలో జాబ్ క్యాలెండర్ జగన్ గారు విడుదల చేశారు, దాని మీద మీ స్పందన? జాబ్ క్యాలెండర్ గురించి తెలియదండి. అది ఏంటనేది తెలియదు. అంటే 1,35,000 నిరుద్యోగ పోస్టులు ఉన్నాయి కదండి, అది జగన్ గారు ఇప్పుడు 10,000 పోస్టులు అని విడుదల చేయడం వల్ల దాని మీ స్పందన? ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు తీస్తే ఆర్థిక సమస్య తగ్గుద్ది, విద్యార్థుల్లో అసమర్థత తగ్గుద్ది, ఎవరికి వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. కొన్ని దుర్వ్యసనాలు కూడా తగ్గుతాయి. వాడికి ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం వల్ల ఆడి పని ఆడి చూసుకోవడం వల్ల ఖాళీ లేకుండా ఆడి పని ఆడి చేసుకోవడం వల్ల కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. మనిషి సాత్వికతానంగా తయారవుతుంది. ఈ నిరుద్యోగం అన్నది ఎంత తగ్గింతే అంత మంచిదని ప్రభుత్వం ఉన్నంతట్లో ఎంత తగ్గింతే అంత మంచిది. ఈ పేదలకి ఇల్లు పక్క గృహ నిర్మాణం అన్నారు కదా, దానికోసం అయ్యి తెలియదు. ఇప్పుడు ఈ పేదలకి పక్క ఇల్లు అని పెట్టి ఇచ్చారు. తర్వాత అది వెంటనే కట్టుకోవాలి, కట్టుకోకపోతే అది మళ్ళీ మీకు క్యాన్సిల్ చేస్తాం అది అంటున్నారు. దానివల్ల మరి కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే అందరూ ఇప్పుడు పెట్టుకుండేలా ఉంటే ఈ జగన్ గారు ఇచ్చే ఇల్లుల గురించి, ప్రభుత్వం ఇచ్చే ఇల్లుల గురించి చూడరు కదా. వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితుల్లోనే ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశించుంటారు. ఇప్పుడు మీరు బేస్మెంట్లు కట్టుకోండి, కట్టుకున్న వాళ్ళకే మీ స్థలం ఉంటుంది, లేకపోతే క్యాన్సిల్ చేస్తాం అంటాం ఒకటండి. ఈ పారిజాతిక సమస్యలు కూడా పెరిగినాయండి. ఈ చెత్త వేసే వాళ్ళకి కూడా ఇంటికి 90 రూపాయలు పెట్టడం అన్నది అదొకటి ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా నిందిస్తున్నారండి. ఎప్పుడూ లేని ఈ మరుగుదొడ్లకు కూడా ట్యాక్స్ పెట్టారు. అదొకటి. కరెంటు బిల్లు ఒకటి విపరీతంగా పెంచారు, పెట్రోల్ పెంచారు. ఈ తినుబడి సామాన్లు విపరీతంగా పెరిగినాయి. అదొకటి అందుబాటులో లేక ఇదోటి. దాంతోపాటు ఈ కరోనా వల్ల ఏ పనులు చేసుకోలేక ఇంటికే పరిమితమై ఉండి ఇవన్నీ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఈయన రావటం, ఈ కరోనా రావటం, ఈ రెండు కూడా బాగా తోడయ్యి ఈ రేట్లు ఒకటి పెంచడం, ఇంకేమీ చేసుకోలేక ఇంకా ప్రభుత్వాన్ని నిందించి ఉన్నారు. సాధ్యమికతనంగా పోయే వాళ్ళు పోతున్నారు, చేసుకోలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. నెక్స్ట్ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ మూడు వీటిల్లో ఏ ప్రభుత్వం ఏమన్నా ఇప్పుడు ఈ పన్నులు ట్యాక్స్లన్నీ ఇలాగే ఉండి ఇలాగే తినుబడి సామాన్లు ఉంటాయి మాత్రం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం కొంచెం నష్టం రావడం అన్నది ఇబ్బంది అండి. ఏంటంటే పేదవాడికి ఎప్పుడు కూడా తినుబడి సామాన్లు చూసుకుంటాడు, ఆ ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోవాలని చూసుకుంటాడు. మరి తెచ్చిన ఎంత జీతం తెచ్చుకున్నా కానీ తినుబడి సామాన్లకు 2 రోజులకి కూడా 3 రోజులకు కూడా తెచ్చుకోలేకుండా ఉన్నాడంటే ఇంకా ఏం చేయగలడు. అదొకటి ఇబ్బందికరంగా ఉందండి. ఆ రేట్లు కూడా కొంచెం బాగా తగ్గితే మంచిదని. మద్యపాన నిషేధం అని చెప్పారు కదా, దాని మీద మీ స్పందన? ఈ మద్య నిషేధం చేస్తాను, క్రమంగా తగ్గిస్తానన్నారు. కానీ ఇంకా పునరుద్ధరిస్తున్నాయి కదండి షాపులు పెట్టడం, ఇంకా వాటికి పాటలు అవి ఇవ్వటం, ఇంకా పర్మిషన్లు ఇవ్వటం. అదేమి ఇప్పుడు ప్రభుత్వం రేట్లకు అమ్మింతాను, దానివల్ల జనాలు తగ్గిపోతారు, తాగుబోతానాలు తగ్గుతాయి అన్నారు. ఏం తగ్గలేదు కదండి, పెరిగినాయి. ఇంకా ఈ మామూలు కరోనా వచ్చి ఎటు వెళ్లకుండా ఉండి ఇంకా ఆడ ఏ పని చేయడానికి దారి లేక మందు మీద పడుతున్నాడు. ఇంట్లో ఉన్న 4 రూపాయలు ఈ జగన్ గారు ఇచ్చిన డబ్బులు కూడా చాలామంది మందుకు ఉపయోగిస్తున్నారు. మహిళలు అకౌంట్లో పడుతున్నారని చెప్తున్నారు. పిల్లాన్ని ఎదిరించి మొగుడు బతకలేడు, మొగుడు పిల్లల్ని ఎదిరించి పిల్లం బతకలేదు. ఈ మద్యపానానికి చాలామంది ఇచ్చిన డబ్బులు కూడా దానికి ఉపయోగిస్తున్నారండి. అది వృద్ధాప్య పెన్షన్లు అని చెప్పాడు కదండి, అది ఎంతవరకు? పింఛన్లు మాత్రం వృద్ధాప్యం పింఛన్లు మాత్రం 1వ తారీఖు వస్తాడికి చాలామందికి చాలా ఇస్తున్నారండి. దానివల్ల మాత్రం పెద్దలు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే పెంపు అనేది జరిగింది ఎలాగైనా? 3,000 చేస్తానన్నారు, 2,050 రూపాయలు పెంచేసి ఇంకా అది అలా వదిలేశారు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతామండి, అలా పెంచుకుంటూ వెళ్తాము, 3,000 పూర్తి చేస్తామన్నారు.
ఇప్పుడు ఈ 250 పెంచేసి ఇంకా అలా వదిలేశారు. మన గత జన్మలో గత కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2000 దాకా చేశారు. 3000 చేస్తానన్నాడు. 4 సంవత్సరాల్లో 250 పెంచుతున్నారు. 250 పెంచేసి వచ్చారు. అది కొంచెం అసహకారంగా ఫీల్ అవుతున్నారు, నిందిస్తున్నారు ప్రభుత్వాన్ని. మాట ఒకటి చేతలు ఒకటి చేస్తున్నారని అదొకటి. జలయజ్ఞం మీద మీ స్పందన? జలయజ్ఞం అన్నది అది ఇంక మామూలుగా ఎప్పుడూ చేసేది అదే పని అండి. ఏ ప్రాజెక్టులు అంటున్నారు, ఈ ప్రాజెక్టులు అంటున్నారు. పోలవరం నేను వచ్చే 2 సంవత్సరాల్లో నేను పూర్తి చేయించేస్తా అన్నారు. అప్పుడే 3 సంవత్సరం వచ్చింది కానీ ఇంకా ఎక్కడ పనులు ఎక్కడ ఉన్నాయి. గత ప్రభుత్వం వారు చేసిన పనులే ఉన్నాయి కానీ ఇప్పుడు యాక్చువల్గా వచ్చింది ఏమీ లేదు. మరి అది ఎప్పుడు పూర్తవుతుంది? అదొకటి కొంచెం పూర్తవుతే కొంచెం ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. అదొకటి మరి పోలవరం ప్రాజెక్ట్ మీద కూడా కొంచెం బాగా మనసు పెట్టాలని కోరుకుంటున్నాం.